అసలు బేసిక్గా సినిమా అంటే ఇప్పుడు మనము కూర్చుని మాట్లాడుతుంటే తెలుస్తుంది నాకు, కానీ సినిమా తీసేటప్పుడు చాలా విషయాలు మన స్ఫురణలోకి రావండి. తెలియకుండా అలా ఏమంటారు యంత్రంలో వెళ్ళిపోతూ ఉంటాం. తప్పైనా ఒప్పైనా రెండు రావు. అప్పటికి బుర్ర పని చేయదు, కాన్సన్ట్రేషన్ అంతా ఏం మొత్తం జరుగుతుంది. దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దానికి ఆర్ఆర్ ఎట్లా కావాలి, ఎన్ని షాట్లు తీయాలి, ఎక్కడ ఏ లొకేషన్లో అంతే, దాని మీద పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తారు, ఈ టెన్షన్లో అసలు చాలా సామాజిక విషయాలు రావు మైండ్లో. అవును. అలాగే ఇది కావిడిలో తీసుకొచ్చే సీన్ కూడా నాకు స్పెషల్ గా అనిపించింది. అది ఇది ఎలా వచ్చింది ఆలోచన? పిల్లలిద్దరిని మోస్తారు కదా. ఇద్దరిది అది సుచిత్ర మాస్టర్ అండి, ఆవిడదా? ఆ మాంటేజ్ ఆవిడే. ఎందుకంటే ఆవిడ చాలా మాంటేజ్లు అందులో గేదె మీద ఎక్కించటము, కావిడిలో పట్టుకొని నాకు బాగా గుర్తు ఏంటంటే, మాకు చిన్నప్పుడు నాంటేళ్ళలో రంతిదేవుడు అనే కథ ఉండే, ఇలా తల్లిదండ్రులని కావిడిలో పెట్టి. శ్రవణ కుమారుడు కదా, శ్రవణ కుమారుడు కథలో అనుకుంటా. మాకు రంతిదేవుడు కాదు, శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు మోసుకుని వెళ్తాడు కదా. నాకు ఆ విజువల్, ఆ బొమ్మ డయాగ్రామ్ గుర్తుంది, కానీ ఆవిడ సుచిత్ర మాస్టర్ షార్ట్ పెట్టే వరకు నాకు తెలియదు అది ఆవిడ మాంటేజ్ తీస్తున్నట్టు. సరదాగా అలా చేసుకుంటే వెళ్ళిపోయి. నేను కొన్నిసార్లు సెట్లో క్రికెట్ ఆడుకుంటుంటానండి, సో కొన్ని చూడను ఎడిటింగ్ రూమ్. స్ట్రెస్ బస్టర్ అలా అయితే పర్వాలేదు, కొందరు స్ట్రెస్ పడతారు. ఇదివరకు పూర్వం మా చిన్నప్పుడు అందరూ ప్యాక్ ఆడుకునే వాళ్ళని వినేవాళ్ళం. కరెక్ట్, మేము ప్యాకెట్లో అవి ఆడలేం కాబట్టి చిన్నగా క్రికెట్ పిల్లలతో పక్కన. అయితే ఈ సినిమాలో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ 25 ఏళ్లలో జరిగిన మార్పులు ఏమిటంటే, అందులో యాక్ట్ చేసిన హీరో లేడు, చంద్రమోహన్ గారు లేరు. వీళ్ళు పోవడంతో పాటు ఆ చైల్డ్ ఆర్టిస్టులు ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు నీకు అంత వాళ్ళతో పనిచేసి ఏమైనా సీన్స్ ఇప్పుడు గుర్తొస్తాయా 25 ఏళ్ల తర్వాత? అయ్యో చంద్రమోహన్ గారిని మిస్ అయ్యాను అట్లా, ఎందుకంటే మా బెస్ట్ ఆర్టిస్ట్ అసలు ఆయన. చంద్రమోహన్ గారు అంతే కాదు, నాన్నకి అమ్మకి అందరికి ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. అదే అంటున్నావు కదా, ప్రేమించుకుందాం నుంచి ఆయనతో వర్క్ చేస్తూనే ఉన్నాం. ఆయన మెడ్రాస్లో కూడా ఆయన భైరవ దీపంలోనో కృష్ణార్జున విజయంలో మంచి క్యారెక్టర్ వేశారు. ఆయనతోటి మంచి రిలేషన్, ఎందుకంటే రావుకొండరావు గారికి కూడా ఆయన బాగా క్లోజ్ కదా. సో న్యాచురల్గా ఆయనతోటి బృందావనంలో లేరు, ఆయన బృందావనంలో లేరు. అయితే మెయిన్గా ప్రేమించుకున్నారాలో పెద్ద క్యారెక్టరు, సో విపరీతంగా జల్ అయిపోయాం. అలా ఆయన మన ఇంటికి వచ్చి వెళ్ళటం వాళ్ళు అన్నీ ఇంకా మన సొంత అనువేలు. ఆయన మెమరీస్ నాకు ఆయనతో పనిచేసిన అన్ని సినిమాల్లో ఆయనతో గ్రేట్ మెమరీస్ ఉన్నాయి, సరదాగా కూడా ఉన్నాయి. అంటే ఆయన విపరీతమైన భోజన ప్రియుడు అసలు, అంటే ఇంకా ఎదుటి వాళ్ళు తిట్టుకునే లెవెల్కి భోజన ప్రియుడు.